నమస్కారం అనంత ధ్వని ప్రేక్షకులారా, నేటి ఆధునిక ప్రపంచంలో తరచూ వినిపించే ఒక పెద్ద ప్రశ్న, సనాతన ధర్మంలో స్త్రీలకు వివక్ష ఎదురవుతోందా లేక గౌరవం దక్కుతోందా? ఇజ్రాయెల్ దేశానికి చెందిన అబ్రహమిక్ మతాలైన జుడాయిజం, క్రిస్టియానిటీ, క్యాథలిసిజం మరియు ఇస్లాం వంటి వాటిలో స్త్రీలను కొన్ని ప్రార్థనా మందిరాల నుండి దూరం పెట్టడం, వారికి కొన్ని హక్కులను నిరాకరించడం మనం చూస్తూనే ఉంటాం. మరి ఇదే పరిస్థితి హిందూ ధర్మంలో కూడా ఉందా? అసలు సనాతన ధర్మ స్పెక్ట్రంలో స్త్రీ స్థానం ఎక్కడ ఉంది? ప్రాచీన ఈజిప్షియన్, గ్రీక్, రోమన్ నాగరికతల్లాగే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ ధర్మం కూడా స్త్రీని ఎప్పుడూ అత్యున్నత స్థానంలోనే నిలిపింది. ఇక్కడ పితృస్వామ్యం, మాతృస్వామ్యం అనే తేడాలు లేవు. ఎందుకంటే పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఒక్కటే అని మన ధర్మం నమ్మింది. మరి అలాంటప్పుడు నేడు కొన్ని దేవాలయాల్లో స్త్రీలను ఎందుకు రానివ్వడం లేదు? పీరియడ్స్ అనేవి అపవిత్రమా? ఉత్తర భారతదేశంలో స్త్రీలు ముసుగులు ఎందుకు ధరిస్తారు? గృహస్థాశ్రమంలో పురుషుడిదే పైచేయ? నేటి ఆధునిక సమాజం వాస్తవాలను, అపోహలను ఎలా మిక్స్ చేసిందో ఈ రోజు మనం శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా విశ్లేషించి భ్రమలను బద్దలు కొడదాం. మొదటగా తెలుసుకోవాల్సిన సత్యం, హిందూ ధర్మంలోని దేవాలయాలు కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్రవేశాన్ని కల్పిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే శనిసింగాపూర్ లేదా కేరళలోని శబరిమల వంటి కొన్ని నిర్దిష్ట క్షేత్రాలలో స్త్రీల ప్రవేశంపై కొన్ని నియమాలు ఎందుకు ఉన్నాయి? ఉదాహరణకు, శనిసింగాపూర్లో ఎలాంటి చట్టపరమైన నిరోధం లేదు. ఒక పురుషుడు తన ఇష్టపూర్వకంగా మహిళల చేంజింగ్ రూమ్ లోకి ఎలాగైతే వెళ్లడో, కేవలం సామాజిక మరియు వ్యక్తిగత కారణాల వల్ల అక్కడ ఒక సంప్రదాయాన్ని పాటిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం అనేది అత్యంత శక్తివంతమైన కర్మిక్ శక్తిని కలిగి ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి కాలాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలుసు. స్త్రీ అనేదే ఒక జీవిని సృష్టించే మూలశక్తి. ఆమె గర్భధారణ చేయగల జీవశాస్త్ర నిర్మాణాన్ని కలిగి ఉంది. శని క్షేత్రాల్లో ఉండే తీవ్రమైన కాస్మిక్ ఎనర్జీ మరియు అపారమైన క్షుద్ర గ్రహ శక్తులు స్త్రీల శారీరక వ్యవస్థపై, ముఖ్యంగా వారి ఋతుక్రమ సమయాల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఈ నియమాలు పెట్టారు తప్ప వివక్షతో కాదు. ఇక శబరిమల అయ్యప్ప విషయానికి వస్తే, నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి అక్కడ కఠినమైన తపస్సులో ఉంటారు. ఋతుక్రమ వయస్సులో ఉన్న స్త్రీలు అక్కడ ఉండే అత్యంత శక్తివంతమైన దైవిక తరంగాలను తట్టుకోవడం వారి శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఋతుక్రమం ప్రారంభం కాని చిన్న పిల్లలను లేదా మెనోపాజ్ దాటిన ముత్తైదువులను మాత్రమే అక్కడికి అనుమతిస్తారు. మన వేద నియమాలను, సనాతన ధర్మాన్ని మనం ఎంతగా నమ్ముతాం అనే దానిపైనే ఈ నియమాలను పాటించడం ఆధారపడి ఉంటుంది. ఇక అందరూ మాట్లాడే మరో ముఖ్యమైన విషయం, పీరియడ్స్ లేదా ఋతుక్రమం. ఈ సమయంలో స్త్రీలు గుడికి వెళ్లకూడదని, పూజలు చేయకూడదని, వేదాలు చదవకూడదని నియమాలు ఉన్నాయి. దీన్ని చాలా మంది వివక్ష అంటారు. కానీ ఋతుక్రమం అనేది అపవిత్రమైనది కాదు. అది ఆదిపరాశక్తి ప్రసాదించిన ఒక అద్భుతమైన సృష్టి శక్తి. మరి అంత పవిత్రమైనదైతే ఈ కఠినమైన నియమాలు ఎందుకు? ఋతుక్రమ సమయంలో స్త్రీ శరీరంలో ఒక విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. ఇది కాళీ, ధూమావతి, తారాదేవి వంటి దశమహావిద్యల ఉగ్రశక్తితో సమానం. ఎందుకంటే ఆ సమయంలోనే ఒక జీవిని మోసే శక్తి గర్భాశయానికి వస్తుంది. సైన్స్ కూడా ఇప్పటి వరకు కనుగొనలేని జీవ సృష్టి రహస్యం వేదాల ప్రకారం ఒక గొప్ప శక్తి ప్రక్రియ. ఈ సమయంలో స్త్రీ శరీరం అత్యంత రాజసిక లేదా ఉగ్రస్థితిలో ఉంటుంది. తులసి మొక్క లేదా ఇంట్లోని పూజా మందిరం, దేవాలయాలు అనేవి సాత్విక, శాంత స్వరూపాలు. ఈ ఉగ్రశక్తి ఆ శాంత శక్తిని తాకినప్పుడు సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్లనే ఆ 4 రోజులు స్త్రీకి శారీరక విశ్రాంతిని ఇస్తూ ప్రకృతి శక్తులకు దూరంగా ఉండమన్నారు తప్ప అది అసహ్యం లేదా ద్వేషం కాదు. అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయంలో దేవి ఋతుక్రమ రూపాన్నే పూజిస్తారు. సంతానం కోసం వేలాది మంది మహిళలు ఆ శక్తిని దర్శించుకుంటారు. కాబట్టి ఈ 4-5 రోజులు ఆలయాలకు వెళ్లకపోయినా స్త్రీలు మరియు బాలికలు ఇంట్లోనే కూర్చుని సాధారణ దేవి మంత్రజపం చేయడం ద్వారా అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. చివరగా హిందూ ధర్మంలో స్త్రీ స్థానం ఎక్కడ ఉంది? దేవి భాగవతం ప్రకారం సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరి ఆదిపరాశక్తి పాదాల చెంత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూర్చుని ఉంటారు. ఇంతకంటే పెద్ద నిరూపణ ఏం కావాలి? సనాతన ధర్మం స్త్రీకి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చింది. ఇక్కడ పురుష దేవుళ్ల కంటే స్త్రీ దేవతల సంఖ్యే ఎక్కువ. శివశక్తుల కలయికే అర్ధనారీశ్వర తత్వం. ఒకరు లేకుండా ఇంకొకరు లేరు.
వెంకటేశ్వర స్వామి రొమ్ముపై లక్ష్మీదేవి లేకపోతే ఆయనకు ఆనందం లేదు. బ్రహ్మదేవుడికి వాగ్దేవి అయిన సరస్వతి తోడు లేకపోతే సృష్టి జ్ఞానమే లేదు. మన ఇతిహాసాలలో ద్రౌపది, రుక్మిణి, ఉమా, సీత వంటి అత్యంత శక్తివంతమైన స్త్రీ పాత్రలు ఉన్నాయి. కేవలం పురాణాల్లోనే కాదు, చరిత్రలో కాకతీయ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారీమణులు ఉన్నారు. ఆ రోజుల్లో రాజకుమారులతో సమానంగా రాజకుమార్తెలు కూడా యుద్ధ విద్యలు, పరిపాలనా శాస్త్రాలు నేర్చుకోవడం తప్పనిసరిగా ఉండేది. ఇక ఉత్తర భారతదేశంలో స్త్రీలు ముసుగులు లేదా ఘూంఘాట్ ధరించడం అనేది అసలైన భారతీయ సంస్కృతి కాదు. మొఘలాయుల దండయాత్రల ప్రభావం వల్ల రాజపుత్రుల కాలంలో స్త్రీల రక్షణ కోసం వచ్చిన ముసుగుల ఫ్యాషన్ అది. మన ప్రాచీన సంస్కృతిలో పట్టుచీరలు, అపారమైన స్వర్ణాభరణాలు ధరించి స్త్రీలు ఒక మహాలక్ష్మిలా, అత్యంత శక్తివంతమైన ఆస్తిగా గౌరవంగా జీవించేవారు. సనాతన ధర్మం ఎప్పుడూ స్త్రీని తక్కువ చేయలేదు. కేవలం కాలక్రమేణా వచ్చిన కొన్ని బాహ్య మార్పులను చూసి హిందూ ధర్మంలో వివక్ష ఉందనడం మన అజ్ఞానమే అవుతుంది. స్త్రీని పూజించే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. హిందూ శ్లోకాలు, స్తోత్రాలు, ఆధ్యాత్మిక సత్యాలు, వైదిక నియమాలు మరియు సాంప్రదాయాల గురించిన మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం అనంత ధ్వని ఛానల్ ను సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. రండి, మనమందరం కలిసి అద్వైత సిద్ధాంత ధార్మిక మార్గాన్ని అనుసరిద్దాం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.